యాక్సిడెంట్ అయిన బస్ కండక్టర్ సార్ నేను 9:40కి ఇక్కడ బస్ స్టాండ్ లో బయలుదేరా. నా రైట్ టైం బయలుదేరి వెళ్తున్నాండి. మిట్టగూడెం రైల్వే స్టేషన్ స్టాప్ కాడికి వచ్చేసరికి నా బస్సులో 20 మంది ప్యాసింజర్స్ ఉన్నారండి. 7 జెంట్స్ ఉన్నారు, 13 మంది లేడీస్ ఉన్నారు సార్. అందరు టికెట్లు అయిపోయినాయి. ఆ రైల్వే స్టేషన్ స్టేజ్ మనకి రిక్వెస్ట్ కాబట్టి అక్కడ లేకపోయినా కూడా ఒక నిమిషం ఆగుదామని మా డ్రైవర్ కి చెప్పి పక్కకు తీసి పక్కన ఆపుతాను సార్. ఈ లోపల ఒక బైక్ ముందు వస్తుంది, ఆ బైక్ వెనకాల ట్రాక్టర్ వస్తుంది, ఇటుకల ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్ అతను ఆ బైక్ ని క్రాస్ అయిపోయింది సార్. క్రాస్ అయిపోయేసరికి ఏమైందంటే ఎదురుగా మేము బస్సు ఉన్నది, వచ్చి దడేళ్ళ మాకు గుద్దేసిండు. మేము అసలు అబ్జర్వేషన్ లో కూడా లేము సార్. బస్సు ఆగింది, స్లో అయిపోయింది. జస్ట్ 1 మినిట్ అయితే పూర్తిగా ఆగిపోద్ది బస్సు. అతను దాంతో వచ్చి మాకు తగిలేసరికి ఆ ట్రాక్టర్ అట్నే ఆ బరువుతో అక్కడే ఆగింది. మేము సీట్లలో కూర్చున్న వాళ్ళందరూ, వెనకాల సీట్లలో కూర్చున్న వాళ్ళందరూ వచ్చి ముందు పడ్డారు. నేను కూడా నా సీట్లో నేనేం పట్టుకోలేదు సార్. నేను ఎదురుగా డ్రైవర్ దగ్గర ఉన్న సేఫ్టీ రాడ్ నాకు రైట్ సైడ్ చెస్ట్ గుద్దుకున్నది, తర్వాత కంటికి, ఇప్పుడు మీరు చూస్తున్న కంటికి గుద్దుకున్నది, తర్వాత కాలు వచ్చేసి కింద బాయినెట్ గుద్దుకున్నది. మొత్తం డోర్ లో పడిపోయినా. నా వెనకాల డ్రైవరు పడిపోయింది సార్. ఈ లోపల బస్సు దాంట్లో పడిపోద్ది అనుకునేసరికి మేము అలర్ట్ అవుతున్నాం, పక్కకన్నా వచ్చేద్దామని కిటికీల నుంచి ఒకటి బయటకు వద్దాం అనుకునేసరికి పోయి పెద్ద చెట్టు ఒకటి ఉంది కాలువలో, ఆ చెట్టుకు తగిలి స్లో అయిపోయి బస్సు ఆగిపోయింది. అది దేవుని సంకల్పం సార్. అది కనుక జరగకపోతే అందరూ అందులో పడిపోయే వాళ్ళం, చాలా ఇంకా ప్రమాదం అయ్యేది సార్. అక్కడ మా డ్రైవర్ తప్పిదం కానీ ఇంకో తప్పిదం కానీ ఎవరిది కూడా జరగలేదు. కేవలం ఆ ఇటుక లారీ ఆ బైక్ ని క్రాస్ చేయబోయి ఎదురుగా మేము ఉన్నది అతను అబ్జర్వ్ చేసుకోలే. నేనేం బస్సును ఆపమని చెప్పా, వాళ్ళని కూడా కాదు, మా స్టేజ్ ఉంది కాబట్టి మేము ఆపాలని చెప్పేసి మేము అక్కడ ఆపుతున్నాం. ఈ లోపల ఆ ట్రాక్టర్ అతను ఆ బైక్ ను క్రాస్ చేసిండు. బైక్ అతను వెళ్ళిపోయాడు, అతను కూడా ఏం కాలేదు. కానీ ట్రాక్టర్ మాత్రం ఇప్పటికి కూడా అక్కడ అట్లే ఉంది. ఈ లోపల వెనకాల వచ్చేవాళ్ళు, ముందు వచ్చేవాళ్ళు, తర్వాత సెక్యూరిటీ వాళ్ళు ఎవరు ఉన్నారు సార్, వాళ్ళంతా వేరే వెహికల్ వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి గబగబా మమ్మల్ని అందరినీ కిటికీ నుంచి లాగేశారు. మా బస్సులో వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళందరూ మమ్మల్ని బయటికి లాగేసి బయటికి తీసుకొచ్చి మన వెహికల్, ప్రైవేట్ వెహికల్ కానీ మన 108 వెహికల్ కూడా ఉంది సార్, దాంట్లో తీసుకొని మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూడా ట్రీట్మెంట్ మంచిగా చేశారు. అందరూ మాకు ఎక్స్రేలు గిన ఏమైనా అవసరం ఉంటే వెళ్ళమని చెప్పారు. చిన్న చిన్న కట్లు అవన్నీ వేశారు సార్. ఒక మహిళకు మాత్రం కొంచెం షాక్ ఫీల్ అయింది. ఆమె తర్వాత మళ్ళీ కాన్షియస్ లోకి వచ్చింది. ఆవిడ కూడా మంచిగా ఉన్నట్టు సార్. అందరికైతే చిన్న చిన్న దెబ్బలు అయితే తగిలినాయి. జరిగిన విషయం అయితే ఇది సార్. అక్కడ